ఆ రోజు ఫ్యామిలీ కోర్టు హాల్లో జనం కిక్కిరిసిపోయారు. ఎటు చూసినా యువ దంపతులు చిన్న చిన్న గొడవలతో విడాకుల కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో కోర్టు రూంలోకి అడుగుపెట్టిన ఒక వృద్ధ జంటను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నెరిసిన జుట్టు, వణుకుతున్న చేతులతో నడుస్తున్న ఆ భార్యాభర్తల వయసు దాదాపు 70 ఏళ్లు పైనే ఉంటుంది. వారిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారని తెలిసి అక్కడ ఉన్న లాయర్లు, మిగతా జంటలు నమ్మలేకపోయారు. కేసు విచారణకు రావడంతో జడ్జి గారు ఆ వృద్ధ దంపతులను తన సీటు ముందుకు పిలిచారు. ఆ వృద్ధుడి పేరు రాఘవరావు, ఆమె పేరు జానకమ్మ. జడ్జి గారు వారి ఫైల్ను చూసి తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. రాఘవరావు గారు, జానకమ్మ గారు, మీ ఇద్దరికీ పెళ్ళై 50 ఏళ్లు దాటింది. జీవిత చరమాంకంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన ఈ వయసులో మీకేం తక్కువైందని విడాకులు అడుగుతున్నారు? మీ మధ్య ఏమైనా గొడవలున్నాయా? అని జడ్జి గారు ఎంతో ఆప్యాయంగా ప్రశ్నించారు. రాఘవరావు గారు ఒక్క క్షణం జానకమ్మ వైపు చూసి కళ్ళల్లో నీళ్లను ఆపుకుంటూ మాట్లాడడం ప్రారంభించారు. సార్, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మనస్పర్ధలు అంతకంటే లేవు. 50 ఏళ్లుగా మేము ఎంతో సంతోషంగా సంసారం చేశాము అన్నారు. దాంతో జడ్జి గారు మరింత ఆశ్చర్యపోతూ, మరి అంతా బాగున్నప్పుడు ఈ వయసులో విడాకులు ఎందుకు? అని అడిగారు. అప్పుడు జానకమ్మ గారు ముందుకు వచ్చి వణుకుతున్న స్వరంతో చెప్పిన సమాధానం విని కోర్టు హాల్లో ఉన్న వారందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. జానకమ్మ గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పారు. సార్, మాకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. వాడిని ఎంతో ప్రాణంగా పెంచి పెద్ద చేశాము. వాడు ఇప్పుడు అమెరికాలో చాలా పెద్ద పొజిషన్లో ఉంటూ కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ గత 10 ఏళ్లుగా వాడు మమ్మల్ని ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా వాడికి సమయం లేదు. మేము ఫోన్ చేసినా బిజీ అని పెట్టేస్తాడు. ఒకవేళ పొరపాటున మాట్లాడినా మీ ఇద్దరికీ అక్కడ ఏం తక్కువైంది? నెలకు ₹1,00,000 అకౌంట్లో వేస్తున్నాను కదా, ఇంకా నాకెందుకు ఫోన్లు చేస్తారు అని విసుక్కుంటాడు. మాకు కొడుకు ఇచ్చే డబ్బు వద్దు సార్, వాడి ప్రేమే కావాలి. వాడు మమ్మల్ని పూర్తిగా వదిలేశాడు అన్నారు. జడ్జి గారప్పుడు బాధగా, మీ కొడుకు రాకపోతే దానికి ఈ విడాకుల కేసుకి ఏంటి సంబంధం? అసలు లీగల్గా మీ ఇద్దరి విడాకులకు మీ కొడుకుకు సంబంధం లేదు కదా అని అడిగారు. అప్పుడు రాఘవరావు గారు కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు లాజిక్ చెప్పారు. సార్, మాకు కూడా తెలుసు మేము విడాకులు తీసుకుంటే వాడితో చట్టపరంగా ఎలాంటి సంబంధం ఉండదని. కానీ మేము ఒక చిన్న ప్లాన్ చేశాము. మాకున్న ఒకే ఒక్క ఆస్తి ఈ తాతల నాటి ఇల్లు. ఆ ఇల్లు ప్రస్తుతం నా పేరిట ఉంది. నేను నా భార్యకు విడాకులు ఇచ్చి చట్ట ప్రకారం ఆమెకు జీవనభృతి కింద నాకున్న ఆ ఇంటిని, ఇంకా ఉన్న ఆ పొలం పేపర్లను పూర్తిగా రాసేస్తున్నట్లు ఈ విడాకుల పిటిషన్లో పెట్టాను. అయితే ఆ ఇంటి డాక్యుమెంట్స్, ఆ పొలాల పేపర్లు మా కొడుకు నెక్స్ట్ జనరేషన్ లీగల్ హెయిర్గా గతంలోనే సంతకం చేసి ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ ఆస్తిని విడాకుల సెటిల్మెంట్ కింద నా భార్యకు బదిలీ చేయాలంటే కోర్టు రూల్స్ ప్రకారం ఆస్తిపై హక్కు ఉన్న వారసుడికి కోర్టు నుండి అఫీషియల్ సమన్లు వెళ్తాయి. ఆస్తి బదిలీ అవుతుందనే విషయం తెలిస్తే వాడు తన ఆస్తి హక్కును కాపాడుకోవడానికైనా ఖచ్చితంగా అమెరికా నుండి ఇండియాకు ఈ కోర్టుకు వస్తాడనే నమ్మకంతోనే మేము ఈ విడాకుల డ్రామా ఆడాము అంటాడు. జానకమ్మ గారు గుండెలు పగిలేలా ఏడుస్తూ, వాడు ప్రేమగా పిలిస్తే రావడం లేదు. అందుకే ఈ ఆస్తి సమన్ల నెపంతోనైనా వాడు ఇక్కడికి వస్తాడని ఈ కేసు వేశాము. వాడు కోర్టుకు వస్తే దూరంగా నిలబడైనా మా కొడుకు ముఖాన్ని ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాము. ఆ తర్వాత ఈ విడాకుల కేసును మేమే వెనక్కి తీసేసుకుంటాం. అంతేకాని మాకు నిజంగా విడాకులు వద్దు అని భర్త చేతిని గట్టిగా పట్టుకుని బోరున విలపించింది జానకమ్మ. ఆ మాటలు వినగానే కోర్టు హాల్లో ఒక్కసారిగా పిడుగుపడినంత నిశ్శబ్దం ఆవరించింది. అక్కడ ఉన్న లాయర్లు, యువ దంపతులు అందరూ తల్లిదండ్రుల ఆవేదనను చూసి కళ్ళల్లోని నీళ్లను ఆపుకోలేకపోయారు. కేవలం కొడుకును ఒక్కసారి చూడడం కోసం ఆ ముసలి దంపతులు చట్టాన్ని వాడుకుని ఆడిన ఈ కన్నీటి నాటకం అందరి హృదయాలను కదిలించి వేసింది. జడ్జి గారు కూడా ఈ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన వెంటనే తన సీటు నుండి లేచి ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వచ్చి వారికి ధైర్యం చెప్పారు. అమ్మా, అయ్యా, మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆస్తి నోటీసుల ఆధారంగా మీ కొడుకును ఈ కోర్టుకు రప్పించే బాధ్యత నాది. కన్నవారిని ఇలా రోడ్డున పడేసిన ఆ కొడుకుకు కళ్ళు తెరిపించే వరకు ఈ కోర్టు నిద్రపోదు అని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆ ముసలి దంపతులు చేసింది కరెక్టేనా? కొడుకు తమను అస్సలు పట్టించుకోవడం లేదు. అటువంటిది అతడిపై ఇంత ప్రేమ వాళ్ళు పెంచుకోవడం అవసరమా? లేదా కన్న ప్రేమ అంతే కదా.
ఎప్పుడు సంతానం కోసం విలువలాడుతూనే ఉంటారు. మరి ఈ కన్న ప్రేమను అర్థం చేసుకొని ఆ కొడుకుకి ఎటువంటి బుద్ధి ఈ సమాజం, ఈ కోర్టు చెప్పాలనుకుంటారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.